సార్ నమస్కారం సార్. ఏం పేరు సార్? నా పేరు చంద్రశేఖర్ అండి. చంద్రశేఖర్ గారు, ఏం లేదు సార్, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో సిటీలో ఎలా ఉంది అంటే వాతావరణం కానీ, అదేవిధంగా రోడ్లు కానీ, లైటింగ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే జనం పెరిగారు, ఇప్పుడు డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు కూడా పెరుగుతూ ఉన్నారు. ఈసారి ఎన్నికలు చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి. మూడు పార్టీల మధ్య మంచి పోటీ ఉండబోతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ప్రభుత్వం అయితే చేస్తుంది కానీ హైడ్రా వలన మొత్తం అసలు డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది సార్. మెయిన్ థింగ్ హైడ్రా వల్లనే. ఇక దాని తర్వాత వేరే ఏమైనా చేయగలుగుతారు. ఈ డెవలప్మెంట్ అంటే అనేది నత్త నడకన సాగుతుంది, నడకలేదని కాదు, నత్త నడక సాగుతుంది. అంత క్లారిటీగా లేదండి అంతే. సో మరి ప్రభుత్వం ఎన్నో అంటే ప్రతిష్టాత్మకంగా 6 గ్యారెంటీలను తీసుకొచ్చింది. ఏమన్నా యూజ్ ఉందా సార్ వాటి వల్ల? ప్రస్తుతం అయితే ఈ యూజింగ్ అనేది అయితే మేము న్యూస్లలో వాటిలలో చూస్తుంటే యూజింగ్ అయితే ఏం కనబడతలేదండి. ఇది లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక మాన్యం ఏర్పడ్డది, దాంతో పాటు ఇక్కడ హైడ్రా ఏర్పడ్డది. హైడ్రా లేకపోతే రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది కాబట్టి హైడ్రా అనేది లేకపోతే కొద్దిగా మనకు మంచి రెస్పాన్స్ ఉండేది, కానీ అంతగానం లేదు. మెయిన్ థింగ్ హైడ్రా. రియల్ ఎస్టేట్ పడిపోవడం వలన ఎవ్వరికి మార్కెట్ లేదు. అమ్మేవాళ్ళు ఉన్నారు, అమ్మేవాడు అంటే వాడు చెట్టెక్కి కూర్చున్నాడు, కొనేవాడేమో మామూలు కావాలని అంటాడు. అది సాధ్యమయ్యే పని కాదు. ప్రస్తుతం అయితే నత్త నడక నడుస్తుంది. ఏ విధంగా నడుస్తుంది అనేది ఇంకా ఫ్యూచర్ అనేది ప్రజల ఇష్టం, వాళ్ళ ఇష్టం. గ్యారంటీలో మాత్రం అమలు మాత్రం ఏది అదొక్కటే నడుస్తుంది కొంచెం. అది కూడా అందరికి లేదు, గ్యాస్ లేదండి. ఆ 200 యూనిట్లు మాత్రం ఏదో కొంతమందికి వస్తుంది, కొంతమంది ఓన్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తుంది, లేకపోతే రావట్లేదు. ఈ గ్యాస్ అయితే అసలు రీఫండ్ కూడా పడతలేదు, అది రీఫండ్ కూడా పడతలేదు. ఇక బస్సుల సిస్టమ్ అయితే ఆడోళ్ళకి మంచిగా ఉంది, కానీ మగవాళ్ళు మాత్రం వాచిపోతుంది. వాళ్ళ పరిస్థితి డబల్ ఛార్జీలు పడుతున్నాయి. సార్ మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? పని చేద్దామని చూస్తున్నారు, కానీ వాళ్ళకు కూడా ఏ సాధ్యమవుతుందో లేదో అర్థం కావట్లేదు వాళ్ళకి. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎవరైనా సరే అట్లా అంటారు, అది కట్టాలే తప్పదు. కానీ మనం ఏం చేస్తున్నారో చూపించాలి. వాళ్ళు చేయండి తప్పదు. ఇప్పుడు మీరు చేసిపోతారు, వీళ్ళు చేసిపోతారు, ఎవడో వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు ఈ అప్పులు కట్టాల్సిందే తప్పదు. కానీ నువ్వేం చేస్తావు? అప్పులు నువ్వు కట్టుకుంటూ మనం ఏం డెవలప్ చేసింది అనేది మనం చూపించుకోవాలి. మంచి మాట్లాడారు. కానీ ఏ ప్రభుత్వం అప్పులు, మీరు మాత్రం 100% చేసారు, దానికంటే ఎక్కువ చేసారు. కానీ అది ఇప్పుడు వచ్చే ఏ ప్రభుత్వం వచ్చినా అది తీర్చుకోవాలి, ప్లస్ కొత్త డెవలప్మెంట్ మనం చేయాలి, అప్పులు తగ్గించుకోవాలి. డెవలప్మెంట్ చేస్తేనే నీకు ఏమైనా మనకు ఈ ఇన్కమ్ అనేది పెరుగుతుంది, దానివల్ల మనకు సాధ్యమవుతుంది, ఏమైనా పని చేయడానికి సాధ్యమవుతుంది ప్రభుత్వం. సార్ ఇప్పుడు బీజేపీ కూడా ఒక అవకాశం అడుగుతుంది సార్, ఎలా అనిపిస్తుంది? మాక్సిమం ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది సార్. ఉంటే ఈ 2 పార్టీలనే ఎక్కువ ఉంది, దీంట్లో మళ్ళీ బీఆర్ఎస్ కి పోటీ ఎక్కువ కనబడుతుంది. ఎక్కడ పోయినా సరే బీఆర్ఎస్ కి మాత్రం సపోర్ట్ అనేది కనబడుతుంది అండి. ఎస్ఐఆర్ అయితే నిజం చెప్పాలంటే అది నేను తెలుసుకునేది ఎవ్రీ 20 years ఒకసారి చేయడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది. దాని వలన ఫేక్ ఓట్లు, డబల్ ఓట్లు, ప్లస్ ఫేక్ ఓట్లు, డబల్ ఓట్లు, చనిపోయిన ఓట్లు తీసేస్తారు. చాలా మంచిది కాదని, కానీ ఉన్న ఓట్లు తీయద్దు. అదొకటి కొంచెం మైనస్ పాయింట్ లాగా కనబడుతుంది. అది ఎంతవరకు నిజం అనేది ఇంకా చూడాలి. కూడా ఎవరికి ఎంటర్టైన్ చేయట్లేదు, దాని గురించి తెలియని చెప్పట్లేదు. లేదు, వాళ్ళకు బిఎల్ఏలు కూడా సపోర్ట్ చేస్తున్నారు, అందరు మంచిగా చేస్తున్నారు. ఈవెన్ నేను కూడా ఒక 1 బిఎల్ఏనే, నేను కూడా సపోర్ట్ చేసిన. మనకి ఎదుటి వ్యక్తి ఎవరికి ఓటేస్తున్నాడు కదా, ఆయన ఓటు ఉంచాలి, మన బాధ్యత అంతే. ఆయన ఎవరికి వేసినా మనకు బాధలేదు, ఫస్ట్ అది ఉంచాలి, అదే మనకు కావాల్సింది. అది ఈ ఓటు మనకు పడదని చెప్పి తీపియడం అనేది పద్ధతి కాదు. ఓటు మాత్రం ఉంచాలి, అది ఏ బ్యాంకు పోయినా పర్లేదు, ఓటు బ్యాంకు అదొకటే మనకు కావాల్సింది. అది ఎంతవరకు అవుతుంది అనేది తెలీదు, కాకపోతే జాగ్రత్త మెయింటైన్ చేసామండి. జాగ్రత్త మెయింటైన్ ఒక 40% ఓట్లు మాత్రం షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతాయి. సెటిలర్ ఓట్స్ అన్ని కూడా అక్కడ ఉంచుకుంటారు అంతే, 100%. అది కొంతమంది కలకత్తా వేసిన వాళ్ళు అక్కడ వేసిన మొన్న ఎస్ఐఆర్ అయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తే వాళ్ళకి రావట్లేవు, ఆటోమేటిక్. ఇట్లాంటి ఓట్లు పోతాయి, అదేం తప్పులేదు. కానీ జెన్యున్ ఓట్లు మాత్రం పోవద్దు. అది ఏ పార్టీకి వేసినా బాధలేదు, ఓటు మాత్రం పోవద్దు. అదొకటే ఉండాలి. జెన్యున్ ఇక్కడ ఉన్నాడు, వాడికి నివసిస్తున్నాడు ఉన్నాడంటే మాత్రం వాడిని ఓటు ఉండాల్సిందే. థ్యాంక్ యూ సార్.